అస్తిత్వాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నము ఇది కొత్త కాదు. ఆంధ్ర పాలకులకు కావచ్చు, కొంతమంది ఆంధ్ర ప్రజలు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు అంటే ఎక్కడ కూడా అడుగున కొన్ని ఇయర్స్ నుంచి దాదాపు అంటే మనం చూస్తున్నప్పటి నుంచే 60-70 ఏళ్ల నుంచి అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నది ఈ సినిమా ఫీల్డ్ లో. ఈవెన్ మన ఇక్కడ పద్ధతులను, ఇక్కడ జీవన విధానాన్ని కూడా దెబ్బతీసే రీతిలో జరుగుతా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఆడబిడ్డల కాళ్ళు మొక్కుతారు, కానీ ఈ సినిమా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య అని చెప్పని మామలను పెళ్లిళ్ళు చేసుకునేటువంటి పద్ధతి ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణలో ఉండదు అది. కానీ అలా వాళ్ళ సినిమాలల్లో ఇటువంటి పాటలు పెట్టి చేసి ఇక్కడ కూడా మన దగ్గర కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటట్టుగా చేసిండ్రు. చేసి ఇక్కడ అంటే మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి, కానీ ఇక్కడ అట్లా కాకుండా చేసేటువంటి స్థాయిలోకి వాళ్ళు తీసుకుపోయారు. ఇలా మన దగ్గర బాబాయిలు పిన్నిలు మన దగ్గర అన్నారు, అసలు యాక్చువల్గా తెలంగాణలో ఎక్కడ లేదు అది. కానీ ఇలా పిన్నిలు బాబాయిలు అనేది అని తప్ప చిన్న ఆయన పెద్దనాయన అనేది మర్చిపోయింది. నాన్న అంటారు, నాన్న తర్వాత చిన్నాన్న, నాయన తర్వాత చిన్నాయన, బాపు చిన్న బాపు, ఇవన్నీ తెలంగాణ మాండలికంలో తెలంగాణలో ప్రజలు వాడేటువంటి భాష ఇది. సో కానీ వాటినన్నింటినీ మరిపించేసారు సినిమా వచ్చేప్పుడైతే ఆధిపత్యం తీసుకొచ్చి పెట్టిందో. ఇప్పుడు చిన్నమ్మ అంటారు, అమ్మ తర్వాత అంటే ప్రేమగా ఉంటుంది ఆ పదంలో కూడా, ఆ పదంలోనే సొంతం చేసుకున్నట్టు ఉంటుంది. నాయన చిన్నాయన అంటే సొంతం చేసుకుని బాబాయిలు పిన్నిలు ఇట్లా మన మీద థాట్ పోలీసింగ్ చేశారు. ఈవెన్ 52లో కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ కూడా దాని గురించి వచ్చింది. ఇప్పుడు టిఫిన్లు బ్రేక్ఫాస్ట్ పోయినా ఏ హోటల్ పోయినా అదే. కానీ ఇక్కడ గట్క, సల్ల గట్క, గుడాలు, తైదలు, మన దగ్గర పల్లీలు ఇటువంటి అన్ని ఏంచి అంటే ఉడకబెట్టినటువంటి పెసర్ గారెలు ఇవన్నీ ఏం లేకుండా చేసి పడేసారు మొత్తం. అసలు మనకి ఏం బతకరాదు. ఈ ఆధిపత్యం అప్పటి నుంచి నడుస్తా ఉన్నది. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే తెలంగాణ మీద ఆధిపత్యము అంటే నాయుడు సభలో ఉండి ఒక తెలంగాణ వ్యక్తి పాలిట్ బ్యూరో మెంబరు మహానాడులో కూర్చొని తెలంగాణ పదానికే అర్థం లేదని చెప్పిండో, డిక్షనరీలు ఎక్కడ అర్థం లేదని అని చెప్పిండో, అదే వేదిక మీద ఇక్కడికి వచ్చి మేము రాజకీయాలు చేస్తామని అనుడు కావచ్చు. ఈ తరుణంలో వచ్చినటువంటి ఈ దీన్ని కూడా అంటే చులకన భావంగా ఇప్పుడు చాలా మంది వాడు కూడా అన్న మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా చాలా సినిమాలు కోరియాలు కావచ్చు, నీకు ఇంగ్లీష్ రానోడు కూడా సినిమాలు చూస్తుంటాడు. అదే రీతిలో ఉండి దాన్ని వ్యంగ్యాస్త్రాలతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే దాంతో పాటు ఇక్కడ ఏంటంటే పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. తెలంగాణలో ఆడబిడ్డలంటే దేవతలతోటి, పోషమ్మలతోటి, మైసమ్మలతోటి, బతుకమ్మలతోని పోల్చే వాళ్ళను ఇలా ఒక భూతు పురాణం తోటి, అందుకే ఇప్పుడు నేను రిపీటెడ్ గా ఆంధ్రాలో ఈ భాష మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆడవాళ్ళ మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద బతుకమ్మ లెక్క పూజిస్తారు వాళ్ళు. పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటలు రాసేటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లును అక్కజెల్లెలను ఎందుకు తిడుతుండ్రు అని చెప్పని ఒక్కడు కూడా అనలే. ఆ జనసేనుడు కూడా అట్లా ఉల్టా భాష తిట్టినోని ఎంబడబెట్టుకొని తెలంగాణ తల్లను ముండలను ఎల్లులని నార్మల్ భాష కాదు వాళ్ళు మాట్లాడేది. సో ఇది ఆధిపత్యానికి చెలాయించేటువంటి ధోరణి. దీంట్లో ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాజకీయ వ్యవస్థ కూడా ఎవరు బయటికి వచ్చి బహిరంగంగా దీని మీద యుద్ధం చేస్తలేరు. అది కూడా ఒక దరిద్రం ఏర్పడ్డది. ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఒక ఆంధ్ర పాలకుల కటిక బానిస లెక్కనే ఉన్నాడు, ఆంధ్ర సినిమాల కటిక బానిస లెక్క ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భార్యను, రేవంత్ రెడ్డి తల్లిని కూడా తిట్టినట్టే వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టినట్టే, నా కుటుంబ సభ్యులను తిట్టినట్టే, ఇక్కడ ఉన్నటువంటి జడ్జిల కుటుంబ సభ్యులను తిట్టినట్టే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరినీ తిట్టినట్టు. అది బండి సంజయ్ తల్లిని కావచ్చు, కిషన్ రెడ్డి గారి తల్లిని కావచ్చు, లక్ష్మణ్ తల్లిని కావచ్చు, కేసీఆర్ భార్యను అంటే కేటీఆర్ భార్యను కాడికెళ్ళి తిట్టినట్టే ఇప్పుడు నేను ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఆడోళ్ళు అని చెప్తున్నారు కదా, అన్నప్పుడు అందరినీ తిట్టినట్టే కదా. కానీ మరి ఒక్కరికి సోయి లేదు, ఒక్కడి దాని మీద యాక్షన్ లేదు. మనోళ్ళు తీసుకుపోయి అర్జీల మీద అర్జీలు ఇస్తున్నారు. అక్కడో అని కూడా నేను వెంకయ్య నాయుడుకు వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసిన, ఎన్వి రామన్నకు కూడా నేను విజ్ఞప్తి చేసిన, మీ ఇళ్లలో ఆ భాష మాట్లాడితే అది యాక్సెప్టబులా చెప్పు తీసుకొడతారని చెప్పిన. వాళ్ళ తరఫుకెళ్ళి కూడా ఒక్కడు కూడా కనీసం ఇయ్యాలటి వరకు ఆ భాష మాట్లాడద్దని చెప్పని ఒక్కడు కూడా మాట్లాడతలేరంటే ఇది సామూహిక దాడి. ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద ఒక సామూహిక అత్యాచారం దాడి లెక్క చేస్తున్నారు అనేది నేను చాలా క్లియర్ కట్ చెప్తాను. అందుకనే వాళ్ళకు మనకు పొసుగదు. ఈ భాష గీష కూడా ఉన్నట్టు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ మాది, తెలుగు భాష మాది, త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై అని. గుండెకాయ ఉంటుంది హైదరాబాద్ అనేది, మొత్తం గుండెకాయ ఉంటుంది. తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, కన్నడ మారాఠి కలిగలిసే యాసలు, జానపదులు ఈడ నడయాడురా, దేశ భాషలు ఇక్కడ నడయాడుతాయి అని చెప్పని రాసినటువంటి. అంటే నువ్వు ఎక్కడ ఇక్కడ
తెలంగాణలో మొత్తం ఉత్తర హిందుస్థాన్కి సంబంధించిన పండుగలు ఉంటాయి, దక్షిణ హిందుస్థాన్కి సంబంధించిన పండుగలు ఉంటాయి. దేశం మొత్తం ఒకటే అని చెప్పని ఒక దేశీయ భావన వెదజల్లేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. కానీ వాళ్ళకి అది మనము వాళ్ళకు ఉన్మాదులము ఉగ్రవాదులు లెక్క కనబడుతున్నాం. యాంటీ నేషనల్స్ అట, వాళ్ళు పాస్పోర్ట్లు కావాలనే భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఒక మూకుమ్మడి ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలు తెలంగాణ మీద దాడి చేస్తున్నట్టు నేను చెప్పింది కాదు, నెహ్రూవే చెప్పిండు. ఏక్ మాసూమ్ లడికి అన్నాడు. మాసూమ్ లడికి కే సాత్ ఏక్ నట్కట్ లడికే సే షాదీ కియా జా రహా హై, చలితో చలినేతో కభీ భీ తలాక్ దే సక్తే. తలాక్ అనేదే ఇడుపు కాయిదం. ఇడుపు కాయిదం అయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకు అక్కసు వాళ్ళు విషం జిమ్ముతున్నారు, సర్పాలోతికి విషం జిమ్ముతున్నారు. నేను మొన్నటి దాకా వెయిట్ చేసిన ఎవరన్నా ఆంధ్ర ప్రాంత నాయకులు కావచ్చు ఎవరన్నా దాని మీద మాట్లాడతారా. నేను ఇట్లా కూడా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు నీ భార్య గురించి నీ కొడుకు గురించి ఇట్లనే మాట్లాడితే, ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ప్రెస్ ముంగట ఉండి నువ్వు చాలా బోర్న ఏడ్చినావు, మాకు కూడా బాధ అయింది. కానీ ఇవాళ వాళ్ళు మా మీద మాట్లాడుతుంటే నువ్వెందుకు ఊకుంటున్నావు? యాక్షన్ తీసుకోవాలి కదా. మనోళ్ళ మీద జర్నలిస్ట్ మీద కేసులు పెడతాను ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేసినావు నువ్వు. అక్కడోళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఆ భాష ఎవరు ఏందనేది నువ్వు మొత్తం ఇప్పుడు నువ్వే మొత్తం ఐటీ తీసుకొచ్చినా అని చెప్తున్నావు కదా. నీ పవన్ కళ్యాణ్ అంటూ తీసుకొని ఈ భాష ఎంకరేజ్ చేస్తున్నందుకు అని ఫస్ట్ లోపటేలా బొక్కల పడాలి. ప్రతి టైంలో దేశద్రోహులు ఉంటారప్ప. స్వతంత్ర పోరాటంలో భారతదేశ స్వతంత్రం గురించి కొట్లాడుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఉండే. ఇప్పుడు కూడా అటువంటి చెంచాలు ప్రతిసారి ఉంటారు. సో మనం భగత్ సింగ్ ల వారసులం. ఓకే, 30 కోట్ల మంది ఉంటే 3 మంది ఉరికంబాలు ముద్దు పెట్టుకొని పోయింది కదా. ఇప్పుడు మేము కొమరం భీం వారసులము, సాకలైలమ్మ వారసులము, బందగి వారసులం, అటువంటి వాళ్ళ వారసులము. కానీ ఉంటారు కొంతమంది పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు ఉంటారు, చిన్న చిన్న పదవులకు. అరే మన ముఖ్యమంత్రి అమ్ముడు పోయిండు, రేవంత్ రెడ్డి నోరు మూసుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఎన్టీ రామారావు విగ్రహాలు తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నాడు కదా. గత 10 ఏళ్లలో ఉన్న ముఖ్యమంత్రి కూడా గదే పని చేసిండు కదా. తెలంగాణను గౌరవించిండని ఇలా తెలంగాణ ఉస్తాదులను తెలంగాణ దండం పెట్టి గొప్పగా చెప్పుకున్నటువంటి వాళ్ళని ఎవరిని గౌరవించారు చెప్పండి? ఎవరు ఎటువంటి వాళ్ళు విగ్రహాలు పెట్టాలి ఇక్కడ? వీళ్ళందరూ అవమానిస్తారు. వీళ్ళు కూడా ఆకోవలకే ఉన్నారు. అట్లా అంటే మరి వీళ్ళు కూడా 2 కళ్ళ సిద్ధాంతంతో పోయి ఉన్నారు. ఇదే కేసీఆర్ బెల్లిలంతా నరికేటప్పుడు గద్దరన్న మీద కాల్పులు జరిగినప్పుడు టీడీపీలో ఉండే కదా. తర్వాత రియలైజ్ అయ్యి బయటకు వచ్చింది కావచ్చు, అది వేరు విషయం. దాని చర్చ వేరు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కూడా కొంతమంది అందరు అట్లనే ఉంటారు అబ్బా, కొంతమంది అటు ఉంటారు. కానీ వాస్తవాలు ఏవనేటి ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా. ఈ సినిమా ఫ్యాన్ ఫేర్ ను చూసినావా? నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు రియల్ హీరోస్ మన ప్రాంతంలో మన గడ్డలో తెలంగాణలో పల్లెలా రియల్ హీరోస్ ఉన్నారు, నిజమైన హీరోలు. వాళ్ళను గౌరవించండి, వాళ్ళను గుండెలో పెట్టుకోండి. ఈ సమాజం గురించి, భావి తరాల తెలంగాణ గురించి, వాళ్ళ ఫ్యూచర్ ను పనంగా పెట్టి, వాళ్ళ కుటుంబాల ఫ్యూచర్ ను పనంగా పెట్టి తుపాకీ తూటాలకు అడ్డుపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హీరోస్. ఈ ప్రాంత చరిత్ర తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఒక ప్రశ్న, ఈ యూట్యూబర్లు కొందరు ఈ ఆంధ్ర ఆస్తులను అమ్మడానికి పెడితే అసలు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, సూట్ కేసులు తెచ్చి ముందర పెట్టగలుగుతారా అని చాలా వెటకారకంగా మాట్లాడతా ఉన్నా. నిజంగా లేదా మన దగ్గర? నేను ఒకటే ఏంటంటే, ఆయన ఎవరి గురించి మాట్లాడుతుందో ఒక లిస్ట్ బయటకి ఇస్తే నేను వాళ్ళ పార్టీలో కూడా ఇంకా ఆయనకు సపోర్ట్ చేస్తున్న ఎన్నుకున్నటువంటి అజ్ఞాత శక్తులకు ఏవైతున్నారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టే, ఎవరెవరు ఆస్తులో చెప్తే మేము వాళ్ళ ఆస్తుల సంగతి ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ఇడికి వచ్చినప్పుడు ఎన్ని సూట్ కేసులు పట్టుకొచ్చి ఇడికెళ్ళి ఎన్ని చేసిరో చూస్తాం. అవన్నీ నేను తీస్తాము. ఏ బ్యాంకులకు వీళ్ళు ముంచిండ్రు. ఎందుకంటే కార్ డ్రైవర్ల కాడికెళ్ళి నువ్వు ఆడిదాకా పోయినావు అంటే లంగదందాలు చేసేస్తే పోలేరబ్బా. నువ్వు నౌకరు చేసుకుంది అంటే నువ్వు భూ కబ్జాలు చేయండి, దొంగ పనులు చేయండి, డకైటి పనులు చేయండి మాత్రం అన్ని ఆస్తులు సంపాదించరు. స్కూటర్ల మీద, వెస్పాల మీద రామ్నగర్ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద ఆధిపత్య స్థాయిలో ఉండి పెద్ద పెద్ద ఛానళ్లు నడుపుతున్నటువంటి వాళ్ళు, పత్రికలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పచ్చర్లు అమ్మేటువంటి రామోజీరావు ఆడ చెరువులు కబ్జాలు చేసిండు, అసైన్డ్ భూముల కాడికెళ్ళి కబ్జాలు చేస్తున్నాడని 1,00,000 నాగళ్లతోని దున్నుతామని చెప్పిన ఆయన కూడా ముఖ్యమంత్రి అయింది కదా. అయిన తర్వాత వాళ్ళు ములాఖాత్ అయినారు. సో వీళ్ళు ఎట్లా సంపాదించరు ఏందో మీరు ఎవ్వడు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బతికేతందుకు వచ్చిన వాళ్ళు. ఈ ఇటేటి రమ్మంటే ఇల్లంతా నాది కాదు, అట్లా కాదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు కాదు వీళ్ళు, తిన్నింటి వాసాలు తగలబెడుతున్నారు వీళ్ళు. ఈ భాష మాట్లాడి తగలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకంత స్థాయి లేదు, అంత స్తోమత లేదు. నిజాయితీగా కనుక ఎవడైనా సంపాదించేది ఉంటే నేను వానికి సలాం కొడతా. కానీ ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి సంపాదించిన ప్రతి ఒక్కడు బ్యాంకులను ముంచి 99.99% చెప్తున్నా వాళ్ళంతా ఇక్కడ దోపిడీ చేసినటువంటి వాళ్ళే. నువ్వు నిజంగా సంపాదించేది ఉంటే నీ దగ్గర పెట్టుకోగానే అది తీస్తే మేము చెప్తాం, ఒక్కొక్క సంగతి చెప్తాం. ఇది మళ్ళా రిపీటెడ్ గా ఏంటంటే, మీరాడ బతకలేకనే, ఆంధ్రాల బతకలేకనే ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద మనుషులు చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా
మీకు ఆడ పొట్ట కూటి కోసం లేకుంటే తెలంగాణ గడ్డ మీకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెడితే ఇవాళ అన్నం పెట్టిన చేతులకు సున్నం పెట్టి కండ్లల్ల కాలం జల్లే తిన రొమ్ములు పాలిచ్చిన రొమ్మును అవమానపరిచి కొరికే స్థాయిలో మీరు ఎదిగి ఉన్నారు. అది మానుకోవాలి. అది మీ వ్యక్తిత్వానికి అది పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఇడుపుగాయంతో ఓడిసిపోతుందా, ఇంకా ముందరికి పోయే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడెప్పుడైతే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుందో తెలంగాణ ప్రజలు మేల్కుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆగదు ఇక. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఉగ్రవాదులు అన్నారు కదా తెలంగాణ ప్రజలను. ఉగ్రవాదులు అన్నారు, అయ్యా జాగిర్ అన్నారు. మరి మా జాగిరే, ఎందుకంటే వాళ్ళు ఎన్ని దోపిడీ చేసిర్రో అవన్నీ బయటికి తీస్తున్నాం కదా. ఇలా కోడి చెరువుది ఉన్నది, కోడి చెరువుది అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు నడుస్తుంది. వాళ్ళు ఒకటే కాదు, వాళ్ళ కుటుంబాలే కూడా తీస్తున్నాం, ఒక్కొక్కరిని తీస్తాం. ఇది ఆగదు, ఇక్కడ ఆగదు. నిజమైన తెలంగాణలో గౌరవపూరితంగా ప్రజలు బతికేటువంటి నిజమైన తెలంగాణ నాయకత్వం వచ్చే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం విగ్రహాలు ఇక్కడ పెట్టుడది ఇన్సల్టింగ్. ఇక్కడ నిరుద్యోగ సమస్య. వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ నౌకర్లు పెట్టిస్తున్నారు. మనోళ్ళని మాత్రం నిరుద్యోగులను తయారు చేసి పెడుతున్నారు కదా. ఈ సమస్యలన్నీ మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం కాపాడేటువంటి రాజకీయ వ్యవస్థ నాయకత్వం వచ్చే వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంటది. ఇది మళ్ళా అగ్గి రాసింది, ఇది రావణ కాష్టం, ఇది ఆగలేదు అని చెప్పదలుచుకున్నాం. యాసని భాషని అవమానపరిచే విధంగా ఆంధ్రోలు మాట్లాడుతారు. యాక్చువల్ గా ఇది జరగడం అనేది ఒక చిన్న మంచి సంకేతంగానే నేను అనుకుంటున్నాను. అంటే తప్పు కాదు, మనలో ఉన్న పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఇంకోసారి చూపెట్టింది. తెలివిలేని దద్దమ్మ ఒక అవగాహన రాహిత్యంతో సమాజం పట్ల బేసిక్ నాలెడ్జ్ లేని ఒక ఫెలో చేసిన మాట. అంటే వాడికి ఏంటంటే ఇది వాడి తప్పు కూడా కాదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన 12 సంవత్సరాల కింద అబ్బాయి ఏజ్ ఉండో చూస్తే 25-30 లోపు ఉన్నాడంటే తెలంగాణ అస్తిత్వము ఇక్కడున్న మట్టిలో ఉన్న పవర్ ఏందో వాడికి తెలియదు. ఏదో అట్లా ట్రోలు పడేస్తే ఎక్కిరిచినట్టు ఉంటుంది కదా అని చెప్పి చేసిన దానికి ఒక్కసారి సమాజం మొత్తం ఇంత రియాక్ట్ అవ్వడం అనేది ఊహించరు ఎవరు కూడా. అది ఖచ్చితంగా ఇది స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో ఎప్పుడన్నా అవమానం జరుగుతుంది, దావత్ కోతా పోలేం కానీ కష్టం ఉందంటే ఉరికొస్తాం చూడు అనే గుణం ఉంటుంది చూడు. అవమానం జరిగితే లేకపోతే ఎక్కిరింపులు జరిగితే పోరాడే తత్వం ఎంతుందో మరొకసారి రుజువైంది. ఒక సినిమా విషయంలో ఒక్కటే కాదు, ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటుంది. కొంచెం తెలంగాణ అనగానే ఒక చులకన భావంలో ఉంటుంది. సో అలాంటిది కాకుండా ఎవరైనా నోరు జారితే ఒక సమాజం నీ మీద అడ్డుకుంటారా అని చెప్పి సంకేతం అనేది ఒక పవర్ఫుల్ మనసు. ఇప్పుడు శత్రువు ఏదో చేస్తున్నప్పుడు యుద్ధం ప్రకటించినప్పుడే యుద్ధం చేసిన సత్తా ఎంతో తెలుస్తుందో తెలంగాణ సత్తా ఏందో అని అర్థమవుతుంది. ఇక్కడ ఈరోజు హోల్ అంటే కంప్లీట్ ఆంధ్ర తెలంగాణలో డిజిటల్ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఇడుపుగాయితం అనే సినిమా వస్తున్నది అని చెప్పేసి. ఈ రకంగా మీరు నోరు జారే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ సినిమాల పేర్లు ఎలా ఉండేవి. నేను ఎందుకంటున్నాను, హీరోలకి హీరోయిన్ల పేర్లు పెట్టే లక్ష్మీ బావ అని ఒక పాట ఉంటుంది. లక్ష్మి బాగుంటుందా, లక్ష్మి అక్క ఉంటుంది, లక్ష్మి చెల్లి ఉంటుంది, లక్ష్మి వదిన ఉంటుంది, లక్ష్మి ఎవరైనా ఉంటారు. లక్ష్మి బావ ఎక్కడికి వెళ్ళి వస్తాడు, వాళ్ళు తులసి అని హీరో పేరు పెడతారు, రాధా అని హీరో పేరు పెడతారు. నిన్న మొన్న వచ్చిన పుష్ప కూడా హీరో. అంటే హీరోలకు పేరు పెట్టడానికి కూడా మళ్ళా దీన్ని మేము యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఇంతలో దరిద్రం ఉంటుండే మనకి. నీ పెళ్ళాం మీదొట్టు నా పెళ్ళాం మంచిది, నా పెళ్ళాం మీదొట్టు నీ పెళ్ళాం మంచిది, ఇలాంటి టైటిల్లకేమో అప్పుడు వావ్ అని అన్న దద్దమ్మలకి ఈ టైటిల్ అర్థం కాకపోతే ఈరోజు చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో ఏ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న భాషని నీకు తెలుగులో చేసి చెప్తున్నది. ఇప్పుడు అయితే మనకు వెతుక్కుంటే అయిపోయేది కదా. నీకు ఎందుకంత బలుపు? ఎప్పుడైనా ఒక బలుపు మాటలకి వెళ్ళి వచ్చే మాటలకి రియాక్షన్ ఎంత ఉంటుందో అనేది ఈ చిన్న ట్రోలింగ్ వల్ల బయటపడ్డది. తెలంగాణ అస్తిత్వం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. తెలంగాణ ఆత్మగౌరవం ముందు ఎవ్వడు కూడా దుందుడికే. సార్, ముఖ్యంగా మహేందర్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆంధ్రలో అమ్మిపోతే తెలంగాణ కొనే అంత ఉంటదా అంటే అంత చిన్న చూపు ఎందుకు? దాంట్లో రాకేష్ అని ఇప్పుడు ఒక యంగ్ జర్నలిస్ట్ చెప్పింది నాకు నిజంగా కనెక్ట్ అయింది. మీ దోపిడీని మేము కొనలేము దరిద్రుడా. నిజంగా మీరు చేసుకొని మా తెలంగాణలో మా హైదరాబాద్ లో ఉన్న దోసుకున్నంత మేము కొనలేకపోవచ్చు. కానీ చెప్తున్నాము, మీ ఆటలు ఇక్కడ ఏం సాగవు. ఇప్పుడు ప్రభుత్వాల మధ్య సఖ్యతుండి ఒక లీడర్ వచ్చి, ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఒక పార్టీ అక్కడ కూడా పార్టీ పెట్టిండు, ఇక్కడ కూడా పార్టీ పెట్టిండు కదా లాస్ట్ ఉన్న పార్టీ. సో అక్కడ పోయినప్పుడు ఈ పార్టీ వాళ్ళు, పాత పార్టీ వాళ్ళు
ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేసినా మహారాష్ట్రలో ఓపెన్ చేసినా ఇది మా జాగీర్ అని ఇవ్వడం లేదు. నువ్వు మాటకు ఒకసారి నువ్వు ఒకసారి డిగ్రీ చదివిన అంటావు, ఒకసారి 10th చదివిన అంటావు, ఒకసారి బీటెక్ అంటావు. ఇక నువ్వు ఎంత చదివినావో నీకే తెలియదు. నువ్వు 100 రకాల చదువులు చదివిన వ్యక్తివి. తెలంగాణ వచ్చిన రోజు 12 రోజులు తిండే తినలేదన్నావు. నీ నోట్లోకి వెళ్ళి వచ్చిన మాటనే కదా. సో అలాంటి తిండి తినని వ్యక్తివి ఇవాళ వచ్చేసి నువ్వు ఈ అయ్యా జాగీరా అంటే నువ్వు మాతృభూమి అనుకుంటున్నావా లేకపోతే నీ శత్రుభూమి అనుకుంటున్నావా నీకే తెలవాలి. సో నీవు ఫస్ట్ విఘ్నతతో మాట్లాడు. అంటే ఎందుకంటే హోదాలో ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఒక చిన్నోళ్ళందరం తిట్టొచ్చి 100 మంది ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారంటే నీకు విఘ్నత లేకపోతే అవగాహన రాహిత్యం వల్లనే. ఈ సినిమా హీరోలు రాజకీయంలోకి రావడము అంటే గిదే అనుకుంటా నేను. రోజుకు ఒక పూటకు ఒక మాట. పవన్ కళ్యాణ్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్, చిరంజీవి వచ్చినా కూడా నాతో చేత కాదని చెప్పి పార్టీ అమ్ముకొని వెళ్ళిపోయాడు. రజనీకాంత్ స్టార్ట్ చేసిండు, ఇక మనం చేయలేమని ఆయన వెళ్ళిపోయాడు. కమల్ హాసన్ ఇట్లా ఎంతో మంది వచ్చినా కూడా మాతో రాజకీయం చేత కాదు. కానీ పవన్ కళ్యాణ్ రోజుకో మాట, పూటకో మాట. ఒకసారి తెలంగాణ అంటాడు, ఒకసారి తెలంగాణకు తిండి తినలేదు అంటాడు, తెలంగాణ వస్తే ఆకలే కాలేదు నాకు అంటాడు. ఇక ఆయనకు వచ్చిన మాట ఆయన రకాలు. సో ఇలాంటి అర్ధరహిత్యంగా మాట్లాడితే నీ మీద ఉన్న గౌరవం వాళ్ళకు కూడా ఉండదు. జనసేనుడు కూడా తెచ్చుకుంటాడు. జనసేనుడు హైదరాబాద్ లో ఉన్న జనసేన వాళ్ళకి తెలంగాణ అస్తిత్వం ఉంటది. వాళ్ళకి ఏంటంటే ఏదో సినిమా హీరో మీద అభిమానంతో అది కంటిన్యూ అవుతుంది. అట్లా వచ్చి లాస్ట్కి వచ్చి మళ్ళీ మా వాళ్ళని తిరిగితే నీ నలుగురు ఉన్న జనసేనలు కూడా వెళ్ళిపోతారా బాబు. అది తెలంగాణ పట్ల వరుసగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు చేసినా, మీరు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దీనికి ఎండుకాడు పడేది ఎప్పుడు, అసలు పడుతుందా? ఎందుకంటే పడదు యాక్చువల్ గా. ఎప్పుడు యుద్ధం ఎప్పుడు అక్కడ ఆగిపోతుంది అంటే శత్రువులు ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకటి గెలుస్తున్నాడు అని చెప్పి సంకేతం రాగానే ఓడిపోయేటోడు వచ్చి యుద్ధము శాంతి రాజీ అన్న పడతాడు, సంధి కుదుర్చుకుంటాడు. మనము వాళ్ళకంటే పవర్ఫుల్ అని తెలిసిన రోజు ఈ అల్లాటప్ప మాటలు ఉండవు, అల్లాటప్పు ఉండదు.